నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 115 12th స్టాంజా 115వ కీర్తన 12వ చరణం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజలను ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రస్తుత కాలమందు ఆశించిన ఆశీర్వాదం, కోరిన కోరికలు తీరని ఈ పరిస్థితిని బట్టి ఒకవేళ మనసు కృంగిన స్థితిలో ప్రభు మర్చిపోయాడు అనేటటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే, ఒకని తల్లి ఒకరిని మర్చిపోవచ్చేమో, కానీ ఆయన మనలను ఎన్నడూ కూడా మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. ఒక భక్తుని జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి తాను పలికినటువంటి మాట ఏంటంటే, లామెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 18, విలాపవాక్యములు 3వ అధ్యాయము 18వ వచనం. నాకు బలము ఉడిగననుకొంటిని, యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని. ప్రవక్త ఇర్మియా గారు దేవుని పరిచర్య నిమిత్తం తాను ఎన్నో ఇబ్బందులను, శ్రమలను, కష్టములను, బాధలను అతడు ఎదుర్కొన్నటువంటి విషయాలు ఈ 3వ అధ్యాయం అంతటా మనం చదువుతాం. అయితే వాటన్నిటిలో అతడు వాటిని అనుభవించి చెప్పినటువంటి మాట ఏంటంటే, నా దేవుని యందు నాకు ఏ విధమైన ఆశలు లేవు అనేటటువంటి ఆలోచన తనకు కలిగింది. అయితే అలాంటి ఆ పరిస్థితుల్లో వర్స్ 21 and 22, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేయటం మనం గమనించగలం. నిజమే, 21, 22 వచనాల్లో ప్రభు కృపను, ప్రభు వాత్సల్యతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని పట్ల తనకు ఆశ ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మనం ఇంకా నిర్మూలం కాకున్న వారం అంటే ఆయన కృప, ఆయన వాత్సల్యత అనేటటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తూ, మనకున్నటువంటి ఇబ్బందుల్లో, శ్రమల్లో వర్స్ 26 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. కనిపెట్టుట మన జీవితానికి మంచిది, కానీ ఆయన మనల్ని మర్చిపోయాడని తలంచుట అది మన విశ్వాస బలహీనతకు కారణం అవుతుంది. వర్స్ 31 and 32, 31, 32 వచనాల్లో, ప్రభు సర్వకాలం విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. వర్స్ 33, 33 వచనంలో, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా ఆయన మనల్ని మర్చిపోయినటువంటి దేవుడిగా ఉంటే ఈ భూమి మీద మనం బ్రతకటం అనేది క్షణమైనా సాధ్యం కాదు. గనుక ఆయుష్కాల దినాలను పొడిగించి ఇంకనూ మనల్ని సజీవులుగా నిలబెట్టింది మనం ఆయన కొరకు కనిపెడితే దేవుని కార్యాలు మన జీవితాల్లో మనం చూస్తాం. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. దైవజనులను, వారి పరిచయం దీవించి చేయు సేవ ద్వారా అనేక ఆత్మలు మేలు పొందినట్లుగా కృప దయచేయండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందినటువంటి వారిని ఆశీర్వదించండి. కృపాక్షేమలు కలుగు చేసి ప్రతి ఒక్కరి దుఃఖము, వేదన తొలగించి నెమ్మది, సమాధానం వారికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక, ఆమేన్.